జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే, తల్లి నీకు గురుబలం పెరిగి ధనయోగము అనేది మొదలైంది. చూడగానే వినుబిడ్డ అశ్రద్ధ చూపకు అని అమ్మవారైతే అంటున్నారండి. అమ్మవారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. తల్లి, ఇక నీకు ధనయోగము అనేది మొదలైంది. వెంటనే ఇది వినుబిడ్డ అని అమ్మవారు అయితే చెబుతున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో, వారాహి అమ్మవారి సందేశం ఏమిటో విందామా అండి. తల్లి, నీకు ధనం అందే సమయం ఆసన్నమైంది. ఈ విషయం నీకు చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ అది కుదరలేదమ్మా. ఈరోజు ఎలాగైనా సరే నీతో మాట్లాడే తీరుతాను. ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు మంచి ధనయోగము అనేది మొదలైంది. ఇక నీకు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. నువ్వు వినాలి అనుకున్న వార్తలన్నీ కూడా వినేలాగా నేను చేస్తాను. నేను నీ కోసం తెచ్చిన అమ్మ మాటలు ఇవి. అసలు నిర్లక్ష్యం చేయకు బిడ్డ. నీ మనసుని ప్రశాంతంగా ఉంచడానికి, నిన్ను ఆనందపరచడానికి నేను ప్రతిరోజు సందేశాలు పంపుతూనే ఉన్నాను కదా. వాటిని కొద్దిగా గమనిస్తూ ఉండు. నేను అసలు నీ కోసం ఏమి చేశానో నీకే తెలుస్తుంది. ఒకటి చెప్పనా తల్లి, నా బిడ్డల హృదయమే నాకు పెద్ద ఆలయము. మీ ఆనందమే నా ఆనందం. అది నీకు కూడా తెలుసు కదా. నువ్వు ప్రతిరోజు వారాహి వారాహి అని అంటూ నీ భారమంతా నాపై వేసావు కదమ్మా. సరే, ఇక అన్నీ నేను చూసుకుంటానులే, ధైర్యంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను అన్నాను కదా, ఇక నీకెందుకు దిగులు? నీవు నాపై చూపే భక్తికి, ప్రేమకు నేను దాసోహమై ఉంటాను. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీ ప్రతి సమస్యను నేను తీరుస్తాను. ఒకవేళ అలా కాకుండా నేను మీతో లేనని, నీ కోరిక తీర్చడం లేదని అనే నమ్మకం నీలో లేకపోతే దాని అర్థం ఏమిటో తెలుసా? నువ్వు ఏదో మాయలో చిక్కుకున్నావని అర్థం. భయపడకు, ఆ మాయను నేను తొలగిస్తాను. నీకు తోడుగా ఉంటాను. అసలు నేను లేకుండా నువ్వు ఎలా ఉంటావు చెప్పు? నేను నీ వెంట నీకు వచ్చే ఆపదలను తెలుసుకొని వాటి నుంచి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. కొన్నిసార్లు నీ కోరిక తీరడం కొంచెం ఆలస్యమైంది అంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉందని అర్థం. ఆ విషయం నీకు తెలియక నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అలా ఎప్పుడూ అనుకోవద్దు బిడ్డ. నీ ప్రతి కోరిక కూడా నేను తీరుస్తాను. అంతకన్నా ముందుగా నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు నీవు నీ మనసులో నాకు గొప్ప స్థానం ఇచ్చినందుకు. ఈ కలియుగంలో అందరూ డబ్బు కోసం పరిగెడుతూ భక్తిని, భగవంతుని మర్చిపోతూ అనవసర వాటిపై వ్యామోహం పెంచుకుంటున్నారు. అలాంటి సందర్భంలో మీకు ఏది ముఖ్యమో అది తెలుసుకోలేకపోతున్నారు. కొందరు ధనంపై, మరికొందరు అధికారంపై వ్యామోహం పెంచుకుంటూ శాశ్వతం కాని వాటి కోసం అనవసరంగా సమయం వృధా చేసుకుంటున్నారు. అలా చేయడం వల్ల నీకు ఏమి లాభం చెప్పు? ఇలా మీరు చేయడం వల్ల నీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు అని తెలుసుకోవాలి. ఇకనైనా మీరు నేను చెప్పిన దారిలో నడుస్తూ ఉంటే నీ జీవితాన్ని ఎంతో అందంగా మారుస్తాను. నీకు అన్నీ రాసిపెట్టి ఉన్నది. ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని చేరుతుంది. అలా చేరేలాగా నేను చేస్తాను. ఇప్పుడు నీకు ధనయోగం మొదలైంది బిడ్డ. దాన్ని ఎవరూ కూడా మార్చలేరు. నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీ వారాహి అమ్మ ఎల్లవెలా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండు. నీకు రావాల్సినవన్నీ నీకు చేరబోతున్నాయని తెలిపే సందేశాలు నీకు అందిస్తూనే ఉంటాను. ప్రతిరోజు నీ వారాహి అమ్మ సందేశాలను గమనిస్తూ ఉండు బిడ్డ. మంచిగా ఆలోచించు, మంచినే తలుస్తూ ఉండు. అంతా మంచే జరుగుతుంది. నీ అమ్మ నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు భయం? ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని వారాహి అమ్మ వారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయే మంచి గురుబలము అనేది మీకు వచ్చింది. ఆ గురుబలంతో మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని వారాహి అమ్మవారు ఈరోజు మీకు మంచి ధనయోగము కలుగుతుంది అనేది అమ్మవారు చెప్తున్నారు. అంటే త్వరలోనే మీకు మంచి ధనయోగము అనేది కలిగి తీరుతుంది అని మనం అర్థం చేసుకోవాలి.
ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.